నా దేవుని సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న ఒక ట్రెండింగ్ విషయం గురించి మనం బైబిల్ వెలుగులో ధ్యానించబోతున్నాం. అదే ఎల్ నినో. మీరు కూడా వార్తల్లో చూసి ఉండవచ్చు, సోషల్ మీడియాలో విని ఉండవచ్చు. ఎల్ నినో వస్తుంది, భారీ ఎండలు వస్తాయి, కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు వస్తుంది, వాతావరణం పూర్తిగా మారిపోతుంది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు ఒక క్రైస్తవునిగా మన మనసులోని ఒక ప్రశ్న వస్తుంది, బైబిల్లో ఎల్ నినో గురించి ఏదైనా ఉందా? ఇది దేవుని హెచ్చరిక, ఇది అంత్యకాల సూచన. ఈరోజు ఈ ప్రశ్నకు దేవుని వాక్యం ద్వారా జవాబు తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఎల్ నినో అనే పదం బైబిల్లో లేదు, ఎందుకంటే అది ఆధునిక కాలంలో శాస్త్రవేత్తలు పెట్టిన పేరు. పసిఫిక్ సముద్రంలోని నీటి ఉష్ణోగ్రతలను పెరగటం వల్ల ప్రపంచంలోని అనేక దేశాల్లో వాతావరణంలో పెద్ద మార్పులు వస్తాయి. ఆ పరిస్థితిని ఎల్ నినో అంటారు. కానీ పేరు లేకపోయినా ప్రకృతి మార్పుల గురించి బైబిల్ చాలాసార్లు మాట్లాడింది. బైబిల్ చెప్తుంది, దేవుడు సముద్రాలకు ప్రభువు, గాలులకు ప్రభువు, వర్షాలకు ప్రభువు, ఋతువులకు ప్రభువు. అందుకే కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం ఇలా చెప్తుంది, యెహోవా తనకి ఇష్టమైనదంతయు ఆకాశమందును భూమి మీదను సముద్రాల యందును చేయుచున్నాడు. ఈ ఒక్క వాక్యం చాలదు. ఈ ప్రపంచాన్ని నడిపేది ప్రకృతి కాదు, ప్రకృతిని సృష్టించిన దేవుడు. అందుకే ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, ఎల్ నినో లాంటి ప్రకృతి మార్పులు ఎందుకు వస్తాయి? దేవుడు ఈ భూమిని చాలా మంచిగా సృష్టించాడు, కానీ పాపం లోకంలోకి వచ్చిన తర్వాత సృష్టి కూడా శ్రమలను అనుభవిస్తుంది. అందుకే ఈ రోజుల్లో మనం కరువులు, వరదలు, తుఫానులు, భూకంపాలు, వేడిగాలులు, చలిగాలులు వస్తున్నాయి. యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చివరి దినాల్లో కరువులు, భూకంపాలు మరియు ఇతర ప్రకృతి సంఘటనలు జరుగుతాయని ముందుగానే చెప్పారు. అంటే ప్రతి తుఫాను అంత్యకాలమే అని కాదు, కానీ ప్రతి సంఘటన మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది, ఈ లోకం శాశ్వతం కాదు, దేవుని రాజ్యమే శాశ్వతం. ప్రియమైన వారులారా, ఈరోజు ప్రపంచం ఎల్ నినో గురించి మాట్లాడుతుంది, కానీ దేవుడు మన హృదయం గురించి మాట్లాడుతున్నాడు. మన విశ్వాసం ఎలా ఉంది? మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మనం దేవునికి దగ్గరగా ఉన్నామా? ఇవే మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు. అందుకే నేను మీ అందరికీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, వార్తలు వినండి, శాస్త్రవేత్తల సూచనలను పాటించండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి, కానీ భయపడకండి. ఎందుకంటే సముద్రాన్ని శాంతింపజేసిన యేసు ఈరోజు మన జీవితాన్ని కూడా కాపాడగలడు. ప్రకృతి మారవచ్చు, కానీ నా దేవుడు మారడు. పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుని వాగ్దానములు ఎన్నటికీ మారవు. ఈ సత్యాన్ని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగుదాం. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో చాలామంది ఒక తప్పు చేస్తున్నారు. వార్తల్లో ఏదైనా ప్రకృతి విపత్తు కనిపించినా వెంటనే ఇది దేవుని కోపం, ఇది అంత్యకాలం వచ్చేసింది అని చెప్పేస్తున్నారు. కానీ మనం బైబిల్ను జాగ్రత్తగా చదివితే దేవుని వాక్యం మనకు సమతుల్యమైన దృక్పథాన్ని నేర్పిస్తుంది. ప్రకృతి మార్పులు వచ్చినప్పుడు మనం భయంతో జీవించాలని దేవుడు చెప్పలేదు, విశ్వాసంతో జీవించాలని చెప్పాడు. ఒక్కసారి నోవాహు కాలాన్ని గుర్తు చేసుకోండి. భూమి అంతా హింసతో, పాపంతో నిండిపోయింది. దేవుడు తీర్పు తీర్చే ముందు నోవాహుకు ఓడను సిద్ధం చేసుకునే సమయాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు తీర్పు చెప్పే దేవుడు మాత్రమే కాదు,
ముందుగా హెచ్చరించి రక్షించే దేవుడు కూడా. అదేవిధంగా ఐగుప్తులో 7 సంవత్సరాల సమృద్ధి తర్వాత 7 సంవత్సరాల కరువు రాబోతుందని దేవుడు ముందుగానే యోసేపుకు తెలియజేశాడు. ఆ సమాచారం ద్వారా ప్రజలు ఆహారాన్ని నిల్వ చేసుకున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. అందుకే శాస్త్రవేత్తలు చెప్పే హెచ్చరికలు నిర్లక్ష్యం చేయకూడదు. జాగ్రత్తలు తీసుకోవడం కూడా దేవుని ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించడమే. అయితే మన విశ్వాసం కేవలం మనుషుల అంచనాల మీద ఉండకూడదు. ఎందుకంటే అంచనాలు మారవచ్చు, కానీ దేవుని వాక్యం మారదు. ఈరోజు ఎల్ నీనో గురించి మాట్లాడుతున్న ప్రపంచం రేపు ఇంకో వాతావరణ మార్పు గురించి మాట్లాడుతుంది. కానీ యేసుక్రీస్తు గురించి మాట్లాడేవారు తక్కువైపోతున్నారు. అదే మనకు బాధ కలిగించే విషయం. ప్రియమైన వారులారా, మనం ప్రతి వార్తల కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి. ఎందుకంటే వార్తలు భయాన్ని కలిగించవచ్చు, కానీ దేవుని వాక్యం నిరీక్షణ ఇస్తుంది. రోమీయులకు 8వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నాడు. సృష్టి అంతా కూడా విమోచన కోసం ఎదురు చూస్తుందని చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో ప్రకృతి కూడా పరిపూర్ణ స్థితిలోనే లేదు. ఎందుకంటే ప్రకృతి మార్పులు జరుగుతున్నాయి. కానీ మన నిరీక్షణ ఈ భూమిలో కాదు. మన నిరీక్షణ దేవుడు సిద్ధం చేసిన నూతన ఆకాశం, నూతన భూమిలో ఉంది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనం ప్రపంచ పరిస్థితుల కోసం ఎంత సమయం కేటాయిస్తున్నామో అంతకంటే ఎక్కువ సమయం దేవునితో గడుపుతున్నామా? మన ఫోన్లో వార్తల్లో చదవడానికి గంటలు కేటాయిస్తున్నాం, కానీ బైబిల్ చదవటానికి 10 నిమిషాలు కూడా కేటాయిస్తున్నామా? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం. యేసుక్రీస్తు ఇలా చెప్పారు, భయపడకుడి. ఈ మాట కేవలం శిష్యులకు మాత్రమే కాదు, ఈరోజు మనకు కూడా వర్తిస్తుంది. ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని సన్నిధిలో నిలిచిన వ్యక్తి ఆశను కోల్పోతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎల్ నీనో మనకు ఒక ఆధ్యాత్మికమైన పాఠాన్ని కూడా నేర్పుతుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కరువు కాలాలు వస్తాయి. ప్రార్థించి నా జవాబు రానట్లు అనిపిస్తుంది, దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అలాంటి సమయంలో కూడా దేవుడు మనతోనే ఉంటాడు. అలాగే కొన్నిసార్లు ఆశీర్వాదాల వర్షం కురుస్తుంది. ఆ సమయంలో దేవుణ్ణి మర్చిపోకూడదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిపై మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఈరోజు నేను ప్రతి కుటుంబాన్ని ప్రోత్సహిస్తున్నాను. మీ ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరగాలి. దేవుని వాక్యాన్ని చదవండి. పిల్లలకు బైబిల్ నేర్పండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిజమైన భద్రత దేవుని సన్నిధిలోనే ఉంది. చివరగా ఒక్క విషయం చెప్పి ముగిస్తున్నాను. ఎల్ నీనో వస్తుంది, వెళ్ళిపోతుంది. తుఫానులు వస్తాయి, ఆగిపోతాయి. కరువు వస్తుంది, ముగిసిపోతుంది. కానీ దేవుని రాజ్యం శాశ్వతం, దేవుని ప్రేమ శాశ్వతం, దేవుని కృప శాశ్వతం. కాబట్టి మనం భయంతో కూడా విశ్వాసంతో జీవిద్దాం. పరిస్థితులను చూసి నిరాశపడకుండా పరిస్థితులను మార్చగల దేవుని వైపు మన కళ్ళను ఎత్తుదాం. మన జీవితంలో ఏ తుఫాను వచ్చినా మనతో ఉన్న యేసుక్రీస్తు దానికంటే గొప్పవాడు. ఆ విశ్వాసంతో ముందుకు సాగదాం. దేవుడు మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీ జీవితాలను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.